ప్రైజ్ ద లార్డ్. ఎదిగేటప్పుడు ఎదిగాక ఈ రెండిటికున్న తేడాను మీరు గమనిస్తే, ఎదిగేటప్పుడు ముందుకు వెళ్ళి పైకి ఎదగడానికి రగిలించబడుతున్నట్టు ప్రోద్బలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదే ఎదిగాక ఒదిగి ఉండడంలోనే క్షేమం ఉంటుంది. మరి సమయానుకూలంగా ప్రవర్తించే విధానం మనకి ఎలా కలుగుతుంది? నిజమే, మనం ఎంచుకున్న విధానములోనే మనము సమతుల్యంగా ఉండడానికి ఆ క్షేమాన్ని మనం పొందుకుంటాం. అందుకే జీసస్ చెప్పాడు రోమా 12:3లో, తను తాను ఎంచుకొనిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థత బుద్ధి గల వారగుటకై తగిన రీతిగా ఎంచుకోవాలి. తగిన రీతిగా సమతుల్యత మన జీవితంలో అవసరం గనక మనకుంటున్న విశ్వాస పరిమాణం, అవును, మనకన్నా ఎక్కువ ఉన్నది మనం ఎంచుకున్నప్పుడు దానితో మనము డీల్ చేయలేకపోతాం. అదే మనకన్నా తక్కువది తీసుకుంటే అసంతృప్తికి లోనవుతాం. మరి ఎంచుకున్న విధానంలోనే మన విశ్వాస పరిమాణంలో దేవుడు విభజించి ఇచ్చిన ఒక పాత్రలో మనం వాడబడాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎన్ని విధానాలు ఉన్నా మనకు మన విధానానికి ఎంచుకోవలసిన దానిలోనే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతామంటే ఖచ్చితంగా ఆ పరిమాణము మనము ఏ విధంగా అంటే, దేవుడు విభజించి ఇచ్చిన దాంట్లో నీ విశ్వాసం నీవు చేయగలిగింది ఈరోజు పొందుకొని ఎదగాల్సిన స్థితిలో ప్రభువుకు మహిమగాను లోకానికి ఒక సాక్ష్యంగాను ఉండగలుగుతా. మరొకసారి వినండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.